చాలామంది జెట్పేలో యాడ్ ఫండ్ ఇష్యూ వస్తే వాళ్ళు యాడ్ ఫండ్ రిక్వెస్ట్ ఫండ్ లేదని చెప్పేసి అనుకుంటున్నారు. రిక్వెస్ట్ ఫండ్ ఇక్కడ నుంచి తీసేసి కింద మీకు చూడండి, హోమ్, మై బిజినెస్, ఎడ్యుకేషన్, మోర్ అని ఉంటుంది. ఈ మోర్ని టచ్ చేయండి. మోర్ని టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైస్ టికెట్ ఉంది చూడండి, పైనుంచి 4వది రైస్ టికెట్, దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేసిన తర్వాత దీని పక్కన చూడండి రిక్వెస్ట్ ఫండ్, ఇక్కడ అప్లై చేయండి. ఎవరైనా సరే ఎవరికైతే అమౌంట్ రాలేదు చేసిన వెంటనే వాళ్ళు వెంటనే ఇక్కడ ఎంటర్ అమౌంట్, ఇక్కడ వచ్చేసి ఎంటర్ రిఫరెన్స్ యూటీఆర్ నెంబర్ ఉంది కదా, యూపీఐ నెంబర్ కానీ యూటీఆర్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి. అప్లోడ్ పేమెంట్ స్లిప్ అంటే అది ఏదైతే ఫోన్పే, గూగుల్ పే చేశారో, పేటిఎం కానీ క్రెడిట్ కానీ, దాంట్లో మళ్ళీ వాళ్ళు చేసిన అమౌంట్ ప్లస్ వాళ్ళ యూటీఆర్ నెంబర్ కనిపించినట్టు స్క్రీన్ షాట్ తీసి సబ్మిట్ చేయండి. మీకు వెంటనే అయిపోతుంది. ఇది రైస్ టికెట్లో మీకు వేరే ఆప్షన్స్, యూజర్ అకౌంట్ ఇష్యూ, రీఛార్జ్ సర్వీస్, విత్డ్రాలు, కేవైసీ, బిజినెస్ ప్లాన్స్, ఇక్కడ ఇవి చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ కాదు, రిక్వెస్ట్ ఫండ్లో పెట్టండి. మీ ప్రాబ్లం రైస్ టికెట్లో కాదు, రిక్వెస్ట్ ఫండ్లో పెట్టండి దయచేసి. యూటీఆర్ నెంబర్ కంపల్సరీ కనిపించాలి. అప్లోడ్ పేమెంట్ స్లిప్ చేసేటప్పుడు కంపల్సరీ దాంట్లో యూటీఆర్ నెంబర్ కానీ యూపీఐ నెంబర్ కానీ కనిపించాలి. ఇది వీడియో చేశాను మీకు కొంతమందికి క్లారిటీ ఇవ్వడానికి అయితే. థ్యాంక్ యూ.